గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు ఒకసారి చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవి ఉన్నా సరే, మీ తండా కానీ, గ్రామం కానీ, మండలం, నియోజకవర్గం, జిల్లా ఏదైనా సరే, మీ ప్రాంతంలోని సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము కలిసి పనిచేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం అందించండి మిత్రులారా. అయితే జాతీయ రాష్ట్ర స్థాయి వార్తలకు వెళ్లే ముందు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు చూస్తే, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆమన్గల్ మున్సిపల్ కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి రెండు విరుద్ధ పార్టీలు, ఇటువైపు నరేంద్ర మోడీ, అటువైపు ఏమో రాహుల్ గాంధీ, మేము బద్ధ శత్రువులం, కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ పడదు, బీజేపీ అంటే కాంగ్రెస్ పడదు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటేమో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ మద్దతుతో పాటు కేవలం హిందువుల కోసం పనిచేస్తుందంటూ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ పైన విమర్శలు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒక పార్టీ అంటే ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే కోణంలో ప్రతి విమర్శలు అనేది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చేసుకోవడం జరుగుతుంది. కానీ కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమన్గల్ మున్సిపాలిటీలో మాత్రం ఒక కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఇటువైపు తల్లూజు ఆచారి ఇద్దరు కలిసి అక్రమ బంధాన్ని కొనసాగించడం జరుగుతుంది. పైగా వీరిద్దరు నేతలు ఏమంటారంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తో పొట్టు పెట్టుకోలేదంటూ బీజేపీ వాళ్ళు అంటారు. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, బీఆర్ఎస్ తోని బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకోలేదా అనే కోణంలో వీళ్ళు మాట్లాడతారంటే, వేరే వాళ్ళు తప్పు చేసినా మీరు దీని గురించి ప్రశ్నించారు, కానీ మేం చేస్తేనే తప్ప వాళ్ళు చేసే సంసారం మేం చేస్తేనే వ్యభిచారమా అంటూ పైగా నిందలు వేయడం జరుగుతుంది. ఒకవైపు జర్నలిస్టుల పైన కానీ, ఇంకోవైపు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన విమర్శలు చేయడం జరుగుతుంది, ప్రతి విమర్శలు చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు మేం తప్పు చేయట్లేదు, వాళ్ళు చేసిరు కదా, వాళ్ళు అంటే చాలా మంది చేసిరు కాబట్టి మేము కూడా చేస్తున్నాం, గుంపులో గోవిందా మాకంటూ ప్రత్యేకం ఏం లేదని ఇద్దరు నాయకులు ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ ఇద్దరు నాయకులు ఒప్పుకున్న ఈ నేపథ్యంలో 40 ఏళ్ళ ఏదంటారు పృథ్వీరాజ్ సినిమాలు అంటాడు, 30 years ఇన్ ఇండస్ట్రీ అనే కోణంలో మాట్లాడతాడు. కల్వకుర్తిలో కూడా ఆచారి 40 years ఇన్ బీజేపీ పార్టీ, 40 years ఇన్ కల్వకుర్తి రాజకీయం అనే కోణంలో ఈయన మాట్లాడతాడు. అంటే ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతం, ఒకే పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్పలు మాట్లాడు తల్లోజు ఆచారి. కానీ చిట్ట చివరికి ఏమైంది, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, తన భార్యను మున్సిపల్ వైస్ చైర్మన్ చేయనీక. బీజేపీ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కావచ్చు, తల్లోజు ఆచార్య ఒక జాతీయ స్థాయి నేత, హిందువులతో పాటు ముస్లింలు కూడా కేవలం ఆచారం చూసి అనేక ఎన్నికల్లో అనేక దఫాల్లో బీజేపీ పార్టీ అంటే ఇష్టం లేని ముస్లింలు కూడా తల్లోజు ఆచార్య ముఖం చూసి ఓట్లేసిన సందర్భాలు కల్వకుర్తి నియోజకవర్గంలోనే. అంటే కులమత వర్గలింగ విభేదాలు లేకుండా కల్వకుర్తి నియోజకవర్గంలో అనేక ఉద్యమాలకు ఊపిరి వస్తున్నటువంటి తల్లోజు ఆచార్య ఎవరైతే ఉన్నారో, ఈయన కల్వకుర్తి నియోజకవర్గంలో కేఎల్ఐ సాధనలో తన వంతు పాత్ర పోషించడం జరిగింది. అందుకోసం కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిరిసరంగల్ల సీతారామాంజనేయ స్వామి టెంపుల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టరేట్ కార్యాలయానికి ఆయన ఎడ్ల బండ్లతోని ర్యాలీ నిర్వహించడం జరిగింది, ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర. ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో తల్లోజు ఆచారికి విడదీయరాని అనుబంధం ఉంది. ఏ ఉద్యమం కావాలన్నా, ఏ కార్యక్రమం కావాలన్నా తల్లోజు ఆచారిది అద్భుతమైన పోరాట చరిత్ర, ఆమరణ దీక్ష చేసిన చరిత్ర పలుసార్లు కేవలం తల్లోజు ఆచారికి దక్కుతుంది. అలాంటి తల్లోజు ఆచారి విలువలను పక్కన పెట్టి, సిద్ధాంతాలను పక్కన పెట్టి కేవలం రాజకీయాల పదవులే కాంక్షగా ఈరోజు తన భార్యకి ఆమన్గల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది నిజంగా దురదృష్టకరం. ఆయనని అభిమానించే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బీజేపీ పార్టీ పైన మమకారం ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఆచార్య వ్యవహార తీరును తప్పుపట్టడం జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఉప్పల వెంకటేష్ టార్గెట్ గా ఇటు కసిరెడ్డి నారాయణ రెడ్డి, అటు తల్లోజు ఆచారి వ్యవహరించిన నేపథ్యంలో, ఉప్పల వెంకటేష్ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీకి సంబంధించి వైస్ చైర్మన్ పదవి తీసుకుంటే, పార్టీ కోసం పనిచేసిన సుదీర్ఘకాలంగా పనిచేసిన ఎవరో ఒక కౌన్సిలర్ అభ్యర్థికి వైస్ చైర్మన్ పీఠం ఇచ్చుంటే ఈరోజు తల్లోజు ఆచార్య హుందాతనం, గొప్పతనం అనేది అలాగే నిలిచిపోయి ఉండేది. ఈ రోజు ఆయన వ్యవహరించిన తీరు అనేది నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపబోతుంది. అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యవహార తీరు ఉన్నాయేమో
15 కౌన్సిలర్ స్థానాలు ఉంటే గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క సీటు. మళ్ళీ పైగా ఏమంటారు, ఈయన ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఏమంటారంటే మున్సిపల్ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, భవిష్యత్తులో నిర్వహించబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ పాలనకు, ప్రజాపాలనకు రెఫరెండం. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలు ఇస్తున్నటువంటి ఓట్ల తీర్పు అనే కొరలో మాట్లాడడం జరుగుతుంది. మరి ఆమన్గల్లో 15 మున్సిపల్ స్థానాలు ఉంటే ఒక్క సీటు గెలిపించడం ఈ కాంగ్రెస్ పార్టీదే పాలనకి రెఫరెండం అని తెలంగాణ సమాజం భావించాల్సి వస్తుంది. ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు చరిత్రలో ఎవరు లేని విధంగా, ఎవరు చేయని విధంగా, కల్వకుర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎవరు తేని విధంగా అత్యధిక నిధులు తీసుకొచ్చినని చెప్పే కసిరెడ్డి నారాయణ రెడ్డి నిజంగా చెప్పాలంటే అందులో వాస్తవం ఉంది. మరి అతి తక్కువ సమయంలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఆమన్గల్ మున్సిపాలిటీలో ఎందుకు ఆ పార్టీకి ఓట్లు వేయలేదు ప్రజలు? ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎందుకు ప్రజలకు దూరం అవుతున్నారు, పార్టీ కార్యకర్తలకు దూరం అవుతున్నారు? తన చుట్టూగా ఒక వింగుని ఏర్పాటు చేసుకుని ఎవరైతే గతంలో వివిధ ఎమ్మెల్యేల దగ్గర పనిచేయడం జరిగిందో, బ్రోకరేజం చేయడం జరిగిందో, వాళ్ళు వచ్చి కసిరెడ్డి నారాయణ రెడ్డి చుట్టూ చేరి ఈరోజు కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ఏదైతే ఉందో అది మొత్తం ఖతం చేయడం జరుగుతుంది. కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది, లేదంటే రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది. ఆల్రెడీ సగం పోయింది. అయితే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీ పెట్టినటువంటి ఈ అక్రమ పొత్తు ఏదైతే ఉందో, ఈ అక్రమ పొత్తుకు సంబంధించి అప్పుడే రెండు పార్టీల మధ్య లుకలుకలు అనేది బయటికి రావడం జరుగుతుంది. దీని కారణం ఏంటంటే సుమారు 25-30 ఏళ్ల నుంచి బీజేపీకి సంబంధించి, బీజేపీ అంటే ఆమన్గల్ అంటే బీజేపీ అంటే ఆమన్గల్ అనే కోణంలో ఒక పటిష్టమైన బంధాన్ని ఏర్పాటు చేసుకునే ఈ నేపథ్యంలో బీజేపీ ఇన్నిసార్లు ఇక్కడ గెలిచిందంటే, ఎక్కువ ఓట్లు దక్కించుకుంటుందంటే దీనికి కారణం ఏంది? బీజేపీ అంటే మొత్తం బోగస్ ఓట్లు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కృష్ణనాయక్ ఈ సందర్భంగా పేర్కొనడం జరుగుతుంది. తాను పోటీ చేసినటువంటి వార్డులో మొత్తం ఆ వార్డులో 7వ వార్డుకు సంబంధించి ఆ వార్డులో అసలు ఇంటి నెంబర్ లేదు, ఇల్లు లేదు. కానీ ఇల్లు లేదు, ఇంటి నెంబర్ ఇల్లు లేకున్నప్పటికీ ఇంటి నెంబర్ను సృష్టించి కొత్తగా అంటే బోగస్ ఓట్లను తీసుకురావడం జరిగింది. బోగస్ ఓట్లు తీసుకొచ్చి మొత్తానికి అంటే ఒకే ఇంట్లో 14-82 అనే ఇంటి నెంబర్ సృష్టించి 18 బోగస్ ఓట్లు బీజేపీ వాళ్ళు అక్కడ సృష్టించడం జరిగింది. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి అక్కడ బోగస్ ఓట్లను గెలవడం జరిగింది. తల్లోజు ఆచార్య కానీ బీజేపీ కానీ ఇన్నాళ్ల పాటు ఆమన్గల్లో రాజకీయం చేస్తున్నారంటే బోగస్ ఓట్లతోనే గెలుస్తున్నారు, బోగస్ ఓట్లతో రాజకీయం చేయడం జరుగుతుంది ఆమన్గల్ అంటూ బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలపైన, అభ్యర్థులపైన విమర్శలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కృష్ణనాయక్ అంటే వీళ్ళ మధ్యలో రెండు పార్టీల బంధం అనేది ఇట్లా బిగుసుకుపోయింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి, తల్లోజు ఆచార్యది. మరి కసిరెడ్డి నారాయణ రెడ్డి, తల్లోజు ఆచార్య ఏమో బంధం బిగుసుకుపోతే పార్టీలో ఉన్న నాయకుల మధ్యనేమో బంధము మొత్తం అంటే గొడవలు అనేది, పంచాయతీలు అనేది స్టార్ట్ కావడం జరిగింది. బీజేపీ అంటే బోగస్ ఓట్లు అంటే బీజేపీ ఆమన్గల్ అంటూ ఈ రోజు విమర్శలు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీ బంధం, కాంగ్రెస్ బంధం ఎన్ని రోజులు ఉంటుందనే కోణంలో ఒక చర్చ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఏదేమైనప్పటికీ బంధం ఉంటుందా ఉండదా? మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దక్కించుకున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని దించేందుకు అవకాశం లేదు. కాబట్టి చట్ట ప్రకారం ఆ లేని నేపథ్యంలోనే దీనికంటే పదవులకు ఎలాంటి ఢోకా లేదు, కానీ విమర్శలు, ప్రతి విమర్శలు ఖచ్చితంగా ప్రారంభం కావడం జరిగింది అనేది సుస్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. బోగస్ ఓట్లతోనే నేను ఓడిపోయినా, బీజేపీ బోగస్ ఓట్లతోనే గెలిచిందంటూ కృష్ణనాయక్ అంటున్నాడు. విచారణ జరిపి న్యాయం చేయండి. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కృష్ణనాయక్ వినతి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. ఆమన్గల్ పట్టణంలోని 7వ వార్డులో నమోదైన బోగస్ ఓట్ల కారణంగా తాను ఓటమి పాలయ్యానని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణనాయక్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి నగరంలోని ఎలక్షన్ కమిషన్ సూపరింటెండెంట్ కలిశారు. ఈ ఎన్నికలకు ముందే ఓ పార్టీ ఇక్కడ పెద్ద మొత్తంలో బోగస్ ఓట్లు నమోదు చేయించిందని ఓ పార్టీ అంటే బీజేపీ పార్టీ పేర్కొన్నారు. ఎందుకంటే ఓ పార్టీ ఎందుకు అంటున్నారంటే బీజేపీతో కాంగ్రెస్ బంధం ఉంది కదా, మళ్ళీ బంధం బయట పడకూడదు, మా బద్మాష్ బంధాలు బయట పడకూడదు ఉండాలంటే మళ్ళీ ఆ పార్టీ పేరు రాయకూడదని ప్రయత్నాలు. మళ్ళీ ఎందుకంటే బంధం పెట్టుకున్న నేపథ్యంలో మళ్ళీ ఎమ్మెల్యే ఏమంటాడు, మా ఎమ్మెల్యే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఏమో మన బంధానికి సంబంధించి అప్పుడే లుకలు స్టార్ట్ అయితే మరి పక్క పార్టీలు నవ్వుకుంటారు కదా, పక్క జనం నవ్వుకుంటారు కదా, ఇప్పుడే పార్టీ పేరు రాకూడదు కానీ దొంగలు అని చెప్పాలని ప్రయత్నం.
ఆమన్గల్ పట్టణంలో ఇల్లు లేకపోయినా 14.82 ఇంటి నెంబర్తో 18 బోగస్ ఓట్లు నమోదు చేయించారని తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలంటూ కోరారు. ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదివాసీ ఉపాధ్యక్షుడు లింగనాయక్, రాష్ట్ర నాయకులు కోటయ్య నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తానికి బోగస్ ఓట్లతోనే బీజేపీ అనేక దఫాలు మున్సిపల్ సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది అనేది సుస్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బీజేపీల బంధం ఎన్నాళ్ళ పాటు కొనసాగుతుంది? ఎన్నాళ్ళ పాటు కొనసాగదా? తల్లోజు ఆచారి భార్య ఈరోజు వైస్ చైర్మన్ గా ఆమె 5 ఏళ్ల పాటు పూర్తి చేయొచ్చు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్తే నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మరుక్షణమే చైర్మన్ అయిన నేపథ్యంలో ఆయన చైర్మన్ పదవి 5 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం కసిరెడ్డికి తల్లోజు ఆచారికి మాత్రం అగ్ని పరీక్షగా మారుతుంది. కసిరెడ్డి నారాయణ కాంగ్రెస్ లో ఉంటాడో లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ లో అవుతాడో తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఎలక్షన్ ముందు ఎక్కడ మాట్లాడో తెలియదు, ఆయన కావాలి పదవి. కానీ ఇక్కడ జరిగే పరిణామాలు ఏంటి అని అంటే, కసిరెడ్డి ప్రచారంలోకి వచ్చిన, తల్లోజు ఆచారి ప్రచారంలోకి వచ్చిన వీళ్ళు రెండు పరస్పర విరుద్ధమైన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కాబట్టి రెండు పార్టీలకు సంబంధించి విధి విధానాల గురించి ఎన్నికల సమయంలో ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది, ప్రతి విమర్శలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు నాయకులు ఆ రోజు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో కల్వకుర్తి ప్రజానీకం పడి నవ్వడం ఖాయం. వీళ్ళ విధానాలు పదవుల కోసం ఏ విధంగా పొత్తులు పెట్టుకున్నారు, మళ్ళీ పదవుల కోసం ఏ విధంగా విమర్శలు చేసుకోవడం జరుగుతుంది, ఒకరినొకరిని కొనంలో పడి నవ్వుకోవడం ఖాయం. వీళ్ళకి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అగ్ని పరీక్ష, అగ్నిగుండం వీళ్ళ గెలుపోటములు ఆమన్గల్ మున్సిపల్ పైన ఆధారపడతాయి. ఖచ్చితంగా వీళ్ళిద్దరి రాజకీయ జీవితం శూన్యం కాబోతుంది కల్వకుర్తి అనేది సుస్పష్టం. నా పేరు కృష్ణనాయక్. నేను ఆమన్గల్ మున్సిపాలిటీ 7వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. దానికి బోగస్ ఓట్లే కారణమని నేను దాని గురించి అనుకుంటున్నాను. ఎందుకు బోగస్ ఓటే కారణం అని అనుకుంటున్నానంటే, ఒక ఇంటి నంబర్ 14-182 అనే ఇల్లే లేదా ఆడ, ఆ ఇల్లుని క్రియేట్ చేసి దాదాపు 20 ఓట్లు ఆ ఇంటి నెంబర్ మీద రాపించుకోవడం జరిగింది. గత పాలక వర్గం, గత బీజేపీ నాయకులు ఒక ఇంటిని లేని ఇల్లుని సృష్టించి ఆ ఇల్లు పైన ఓట్లు తీసుకొచ్చే విధానంగా ఆ ఇంటి నెంబర్ మీద క్రియేట్ చేసి ఎక్కడెక్కడో పక్క మండల గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్లను తీసుకొచ్చి మొన్న బోగస్ ఓట్లు వేయించారు. నేను ఈ ఎన్నికల కమిషన్ ఒకటే అడుగుతున్నా, మీరు గత జరిగిన ఎన్నికల్లో స్వయాన పాల్గొని వార్డు మెంబర్గా పోటీ చేసి వార్డు మెంబర్గా ఎన్నికైన ఒక వ్యక్తి నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో అధికార ఉన్న వార్డు మెంబర్ ఉన్న వ్యక్తి కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఎంతవరకు ఇది సయనామం? గతంలో వాళ్ళు చేసిన ఓటర్ ఐడి అంటే లేని ఇంట్లో కూడా దాదాపు ఒక 20 ఓట్లు సృష్టించి, అలాంటివి ఒక 2-3 ఇల్లు సృష్టించుకొని దాదాపు 40-50 ఓట్లు సృష్టించి ప్రతిసారి ఇలాగానే బోగస్ ఓట్లతో వాళ్ళు బయటపడుతున్నారు. నేను ఇంతకుముందు 6వ తోటి చెప్పిన, మీరు ఓన్లీ ఆమన్గల్ మున్సిపాలిటీకి కాకుండా పక్క విలేజ్ నుంచి వచ్చేటోళ్ళను ఆపబంటే వాళ్ళు కూడా గత జరిగిన ఎన్నికల్లో మా ఏజెంట్ అయితే ఎవరైతే తల్లోజు రామకృష్ణను సంతకం పెట్టించుకొని వారకు ఐడి కార్డు ఇవ్వలేదు. అంటే ఇదంతా పూర్తిగా ప్రణాళికతోటి పక్క ప్లాన్ తోటి నా ఓటమికి ఇదంతా కారకులే అని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా మొదటగా నేను ఫస్ట్ ప్రతి ఓటర్ ఐడి ఎక్కడ ఏ బూత్లో ఎవరి ఓట్లున్నాయి, ఏ గ్రామ పంచాయతీలో ఎవరి ఓట్లున్నాయి, దాదాపు వారం రోజులు సర్వే చేస్తే అందరివి డబల్స్ ఓట్లు ఉన్నాయి. అంటే అక్కడ ఓటింగ్లో పాల్గొన్నారు, మున్సిపాలిటీ ఎలక్షన్లో పాల్గొన్నారు. ఇవన్నీ డాటా కలెక్ట్ చేసుకొని హైకోర్టును ఆశ్రమించడం జరిగింది. హైకోర్టుని ఎందుకు ఆశ్రమిస్తున్నానంటే, ఏ వ్యక్తి అయినా భారత రాజ్యాంగం ప్రకారం ఒక ఓటు ఒక నిదానం అనేది ఒక వ్యక్తి ఒక ఓటు మాత్రమే వినియోగించుకోవాలి. కానీ ఒక 3 నెలల ముందు జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఓటు వినియోగించుకున్న వార్డు మెంబరు మళ్ళీ అదే మున్సిపాలిటీ ఎలక్షన్లో ఆమన్గల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంటే ఈ ఓటు చోరీ అనే విధానాన్ని యావత్ దేశం మొత్తంలో జరుగుతుందని రాహుల్ గాంధీ ఎప్పుడూ చెప్పారు. అదే విధానాన్ని బీజేపీ నాయకులు ఆమన్గల్లో కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూస్ ఫార్ములా, అంటే ఒక్క వార్డు కాదు 15 వార్డులలో కూడా ఇదే ఫార్ములాని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ పోతారు.